నువ్వు గాని, లేకపోతే రిషిక్ గాని, ఇలా కొంతమందేందంటే, నాకు కొంచెం ఇండియాలో ఉన్నప్పుడే కొద్దిగా బాగా క్లోజయ్యారు మీరు కొంతమంది. ఓకే. ఓకే. ఆ! ఆ! మీరొచ్చాక ఇలా సెటిలయ్యాము, ఇలా చేస్తున్నాము అది ఇది అంటే, నాకు నిజంగా నిన్న హ్యాపీ అనిపిచ్చింది. ఆ! అదే నేను నీకైతే పెద్ద పెద్ద మాటలంటా. జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పి. అలా ఉండాలి. అట్లా. వచ్చి హైలైట్ నేను వచ్చి ఎక్కువ అసలు 1 మంత్ కూడా కాలేదు. అప్పుడే సెట్ అయిపోయింది నీ వల్ల. ఇంకా అట్లా ఎళ్ళటం, నీ వర్క్‌లో జాయిన్ అయిపోవటం, చేసుకోవటం ఇంక మరి అంటే నువ్వు రాకముందైతే నేను నీకో మాటిచ్చా. ఆ మాటైతే నిలబెట్టుకున్నా గదా! 100%. 100% నిలబెట్టుకున్నావు. మాక్సిమం ఎవరు నిలబెట్టుకోరు. వచ్చిన తర్వాత ఏవో మాటలు చెప్తారు. ట్రై చేశా భయ్యా అవ్వలేదు భయ్యా సారీ భయ్యా అని. ఆ! నువ్వు ఒకటి కాదన్నా ఇంకోటిచ్చావు. అన్న అదొద్దన్నా కొంచెం కష్టంగా ఉండిద్దన్నా, లాంగ్ అన్నా అంటే సరే ఇంకోటిస్తా అన్నావు. హ్మ్. అంతేగాని ఒకటే ఇస్తా, చేస్తే చేసుకో అట్లా అనలేదు. నాకది ఏమో ఇదేంట్రా ఎవరట్లా చేయరు. హ్మ్. ఒకటే ఇస్తా చేసుకో చేసుకో లేకపోతే దొబ్బేయి అంటారు. ఈయనేందిరా ఇదొద్దన్నా ఇంకోటి ఇస్తున్నారు అనుకున్నా నేను. హ్మ్. అది చాలా గ్రేట్ అది. హ్మ్. సమీర్ వాళ్ళ డ్యాడీకి తెలుసు కదా! ఆయన పాపం పదే ఇదే జెప్పారు. అవునవునవును. హ్మ్. మాట్లాడాలి ఎప్పుడైనా చూసుకోండి గాని. ముగ్గురినని. అదే. సో, ఎవ్రీథింగ్ అంతా ఓకే గదా! ప్రవీణ్. ఆ! ఆ! అందరూ ఒక ముగ్గురం ఓకే అన్న. ముగ్గురం బానే ఉన్నాం. ముగ్గురికి ఏ ప్రాబ్లమ్ లేదు. ఆ! సో, అయితే ఇప్పుడు యూకే రావచ్చంటావా? వద్దంటావా? రూల్స్ అయితే మారుతా ఉన్నాయి గదా! రావచ్చన్న. రూల్స్ మారినా రూల్స్ తగ్గట్టే సిట్యుయేషన్స్ కూడా మారినాయిగా అన్న. నాకొక్కటి ఏమనిపించిందంటే, అంటే ఒకటి నా పర్సనల్ ఒపీనియన్ యూకే రూల్స్ మారినా గూడా, మనకి హ్మ్. ఇక్కడ ఎంతలో ఎంత కాదన్నా గానీ 2 ఇయర్స్ కోర్స్ తీసుకున్న 3 ½ ఇయర్స్ ఈజీగా ఉండొచ్చు. ఈజీగా అవునవును. ఉండొచ్చు అన్నప్పుడు ఈ 3 ½ ఇయర్స్ మనమేందంటే ఇక్కడే సెటిల్ అయిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలనే థాట్స్ కాకుండా, హ్మ్. మనం ఏందంటే ఏదన్నా మేనేజ్మెంట్ కోర్సులు అలాంటివి తీసుకుంటే తక్కువలో రావచ్చు. అవును. అప్పుడేంది ఏదన్నా పార్ట్ టైమ్ తొందరగా సెట్ చేసుకుంటే, మనం పెట్టిన యూనివర్సిటీ ఫీ ఒక 1 ఇయర్‌కి రిటర్న్ వస్తది. సింపుల్‌గా వస్తది. మిగతా 2 ఇయర్స్ కూడా మనం ఎర్నింగ్ చేసుకుంటే, ఈ 2 ఏళ్ళు ఏదన్నా మంచిగా సేవింగ్స్ పెట్టుకుంటే, హ్మ్. హ్మ్. నీట్‌గా ఇండియా ఎళ్లి నువ్వే ఏదన్నా ఓన్‌గా ప్రశాంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. అవును. ఎందుకనంటే మనం ఇక్కడొచ్చే మనీ అక్కడ రావు కాబట్టి. ఇంతలోపు ఏదన్నా గాడ్ గ్రేస్ నీకే ఏదన్నా మంచి స్పాన్సర్‌షిప్పో, లేకపోతే ఒక బిజినెస్సో సెట్ అయిందంటే వెల్ సెటిల్డ్ ఇక్కడ. ఎక్స్‌ట్రా ఇంట్రోవర్ట్ ఉండొద్దన్న. నా మాటేందంటే యూకేలో వచ్చిన తర్వాత హ్మ్. నువ్వు ఇండియాలో ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత మొత్తం సిగ్గు అన్నీ ఇప్పేసి తిరగాలి. హ్మ్. నువ్వు సర్కిల్ పెంచుకోవాలి ఫస్ట్. హ్మ్. సర్కిల్ పెంచుకోకుండా నేను ఇల్లు చూస్తా, వర్క్ హ్మ్. చూస్తా ఈ రెండే ఉంటా అంటే ఏం పీకలేవన్న. హ్మ్.